హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చల్లగా ఉంది కదండి, వర్షం కూడా పడ్డది కదా. ఈవినింగ్ స్నాక్ చేయమని అడిగారు, అందుకే నేను ఇక్కడ చల్ల పునుగులు వేసానండి. చాలా టేస్టీగా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బండి మీద చేసుకునే చల్ల పునుగులు ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇది ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. నేను చెప్పిన టిప్స్తో చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సేమ్ అదే టేస్ట్తో మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. అందులోకి 1 కప్పు మైదా పిండి వేసాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ 1 కప్ మైదా పిండి వేసాక రుచికి సరిపడినంత ఉప్పు వేసానండి. 1 స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే వంట సోడా వేసానండి చిటికెడు. 2 స్పూన్స్ బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ లాక్కుండా చల్ల పునుగులు టేస్టీగా వస్తాయండి. బియ్యం పిండి వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ 1 కప్పు పిండికి 1/2 కప్పు పెరుగు వేసానండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగు పుల్లగా ఉన్నది తీసుకోవాలి. పుల్లగా ఉంటేనే మనకి బజ్జీలు బాగా పొంగుతాయండి. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెరుగు ఎంత పుల్లగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఫ్రెష్ పెరుగు అయినా కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు పెరుగు వేసాను కదండి, ఇప్పుడు 1/2 కప్పు నీళ్లు వేస్తున్నాను. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకున్నాను. తర్వాత దీన్ని ఇలా బీట్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు అయినా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకి ఎయిర్ గ్యాప్స్ లేకుండా బజ్జీ పిండి బాగా వస్తుంది. నేను ఒక 5 నిమిషాల పాటు కలిపానండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టుకుని నానబెట్టాలండి. మనం నైట్ అంతా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఒక 2 గంటల పాటు నానినా సరిపోతుంది. నైట్ అంతా నానితే చల్ల పునుగులు చాలా టేస్టీగా వస్తాయండి, లేదంటే 2 గంటలు నానబెట్టుకోవచ్చు. మూత తీసానండి, మీకు చూపించాను కదా, కొంచెం ఇలా కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇలా చల్ల పునుగులు వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే వాటికి అవి ఇలా పైకి తేలితే మనకి పిండి చాలా పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు అండి. అలాగే చల్ల పునుగులు కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పిండి నానిన తర్వాత కొంచెం పలచబడుతుందండి, అందుకే మనం ముందే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి నానిపోయాక కొంచెం లూజ్ అవుతుందండి. మూత తీసాక మనం పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాకనే చల్ల పునుగులు వేసుకోవాలి. ఈ టిప్స్ అన్నీ కూడా పాటిస్తే మీకు చల్ల పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయండి, సూపర్ టేస్టీగా వస్తాయి. ఇలా పునుగులన్నీ కూడా మనం ఆయిల్లో వేసాక ఇలా గరిటెతో తిప్పుకుంటూ కలుపుకుంటే అన్ని సైడ్స్ కూడా కరెక్ట్గా ఫ్రై అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ కలర్ రావాలి మనకి. ఇలా కలర్ వచ్చాక మనం ఈ చల్ల పునుగులు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు రెండో వాయి వేస్తున్నానండి. వీటిని మా ఇంట్లో చాలా బాగా ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్గా అయినా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ఇక్కడ చూపించిన విధంగా చల్ల పునుగులు వేసుకుని గట్టితో అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. నేను టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు చల్ల పునుగులకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. కారానికి తగినంత వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది. ఈలోపు మనం మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు తీసుకుందాము. తగినంత వేసుకోవాలండి. పుట్నాల పప్పు వేసాను. ఈలోపు ఒకసారి పచ్చిమిర్చిని కలిపానండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, వీటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి, మనకి చల్ల పునుగులకి టేస్టీగా ఉంటుంది. తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. మూత తీసానండి, మనకి చట్నీ అయితే గ్రైండ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. మనకి చట్నీ టేస్టీగా ఉండాలంటే దానికి తాలింపు చాలా అవసరం అండి. తాలింపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కరివేపాకు, ఆవాలు వేసి వేయించానండి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ తాలింపుని మనం చట్నీలో వేసుకుందాము. మనకి సూపర్ టేస్టీ పుట్నాల పప్పు చట్నీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా చల్ల పునుగులు, అలాగే పక్కన పుట్నాల చట్నీ అండి.
ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసానండి. వీటిని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేనండి. బండి మీద చేసుకునే చాలా పునుగులు మనం ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లోపల కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఇప్పుడు చట్నీతో టేస్ట్ చేసి చెప్తానండి. సూపర్‌గా ఉంది. ఇలా ఒకసారి చేసి పెట్టండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఈ చల్ల పునుగులు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.